అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. ఏదో 1-2 వీడియోలతో డిసైడ్ అయిపోవద్దు. చూడండి, ఒక 10 వీడియోలు చూడండి. ఎందుకంటే ఒక వీడియోలో నేను ఒక పార్టీని టార్గెట్ చేయొచ్చు, మరో వీడియోలో మరొకరిని టార్గెట్ చేయొచ్చు. కాబట్టి సిచ్యుయేషన్ బట్టి సందర్భోచితంగా నేను మాట్లాడాల్సి వస్తుంది. దాన్నే పట్టుకొని మీరు ఇదిగో వీళ్ళ బ్యాచ్, ఈయన బ్యాచ్ అని డిసైడ్ అవ్వడం మంచిది కాదు. సరే, ముందుగా మనం ఒక అంశం, నిన్న సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో డిక్లరేషన్ మీటింగ్ పెట్టారు. సో ఆ మీటింగ్లో ఆయన చేసిన ప్రతి కామెంటు కూడా సంచలనమే. చాలా సీరియస్గా కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. అలాగే వైసీపీ మీద నిప్పులు చెరిగారు. గత 5 ఏళ్లలో జరిగిన కొన్ని తప్పులను ప్రస్తావించారు. ఓవరాల్గా తన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతోంది అనేది ఒక సిగ్నల్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో సనాతన ధర్మంపై దాడి, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మాడి మసైపోతారు. నా ప్రాణాలు ఒడ్డైనా దాన్ని కాపాడుతాను. కల్తీ నెయ్యే కాదు, తిరుమలలో అంతకు మించిన ఘోరాలు జరిగాయి. అవన్నీ కోర్టులు తెలుసుకోవాలి. జగన్ శుద్ధపోసేమీ కాదు. ఆయనపై 29 కేసులు ఉన్నాయి. తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజం. రాహుల్ గాంధీ, ఉదయనిధి స్టాలిన్ పైన నిప్పులు జరిగిన జనసేనాని. వైకాపా అధ్యక్షుడు జగన్ అమాయకుడు, శుద్ధపోసేమీ కాదని, ఆయనపై మోసం, నేరపూరిత, విశ్వాసఘాతుకం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై 29 కేసులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎన్నో అరాచకాలు జరిగాయని, 5 ఏళ్లుగా సనాతన ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నారని, అనేక విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. వాటన్నింటినీ ఉన్నత న్యాయ వ్యవస్థ, జాతి దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పారు. తీర్పు ఇచ్చే ముందు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేశారు. ఇది కీలకమైన పాయింట్. సో సుప్రీంకోర్టు ఈ కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు విషయంలో చేసిన కామెంట్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అవతల వ్యక్తులు, గత 5 ఏళ్లలో పరిపాలించిన వ్యక్తుల యొక్క వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏమేం చేశారు అన్నీ పరిగణనలోకి తీసుకొని తీర్పు ఇవ్వండి అని ఇండైరెక్ట్గా ఒక సూచన చేశారు కోర్టుకి. ఇండైరెక్ట్గా ఉంది, డైరెక్ట్గానే ఒక సూచన, ఒక విజ్ఞప్తి చేశారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు చాలా అంశాల మీద మాట్లాడారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మొన్న మధ్య సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. సో ఆయనకు కౌంటర్ ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీ కొన్ని కామెంట్స్ చేశారు, ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ఇట్లా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరికీ కౌంటర్లు ఇస్తూ, చాలా స్ట్రాంగ్గానే కౌంటర్లు ఇస్తూ, వార్నింగ్లు ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రకంగా వార్నింగ్ ఇస్తూ ఆయన స్పీచ్ సాగింది. ప్రాణాలైనా అర్పిస్తాను, నేను ముమ్మాటికి సనాతన హిందువునే, నా ప్రాణాలను అడ్డుపెట్టైనా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. దానికోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాలనే కాదు, నా ప్రాణాలని కోల్పోవడానికి సిద్ధం అని చెప్పారనమాట. సో ఆ మీటింగ్నే ఈనాడులో హైలైట్ చేశారు. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. సనాతన ధర్మంపై దాడిని సహించం, శ్రీవారి లడ్డు అపవిత్రం చిన్న విషయం కాదు, ఏడుకొండల స్వామి ప్రసాదంలో అపచారం జరగడం చిన్న విషయమేమీ కాదు, దీని వెనక చాలా ఉంది. 1000 కోట్లు స్వాహా చేసిన వ్యక్తి ఏమి తెలియనట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. జగన్ అమాయకత్వం నటిస్తున్నారు. నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే మాత్రం రాజకీయం అంటూ అపహాస్యం, అవహేళన చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పాటించడం కూడా ఒక పాపంగా మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామా? నాటి సీఎంగా జగన్ బాధ్యత వహించాల్సిందే. 1000 కోట్లు తిన్న వ్యక్తి ఏమీ తెలియనట్టు కోర్టుకు, వైసీపీకి 11 సీట్లే ఇచ్చినా బుద్ధి రాలేదు. ఆయనపై కేసులను సుప్రీం పరిగణించాలి. తిరుపతి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ నిప్పులు, రాహుల్, ఉదయనిధి పైన పరోక్ష విమర్శలు అని ఇట్లా చెప్పారనమాట. అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు నెలకొల్పాలి, బలమైన చట్టాలు తేవాలి, నైవేద్యాలు, ప్రసాదాల్లో నాణ్యతను ధృవీకరించాలి, ఏ ధర్మానికి దెబ్బ తగిలినా ఒకేలా స్పందించాలి, ఆధ్యాత్మికతతో పాటు కళలు, విద్య, పర్యావరణ సంక్షేమాలకు ఆలవాలంగా ఆలయాలు వారాహి డిక్లరేషన్లో వెల్లడి. సో నిన్న డిక్లరేషన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలు కూడా ప్రస్తావించారు. సాక్షిలో ఏమైనా రాశారా? మరి సాక్షిలో ఇక్కడ రాశారు, సనాతన ధర్మంపై న్యాయస్థానాలకు చిన్నచూపు, అన్ని మతాలకు ఆసరాగా నిలవడంపై హిందువులు ఆలోచించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపాటు, కల్తీ నెయ్యితో
తో శ్రీవారి ప్రసాదం తయారీ దారుణం, పార్టీ నష్టపోయినా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడతా, మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పు చేశాడని నేను అనట్లేదు, అప్పుడు ఈవో ధర్మారెడ్డి చేసిన పాపాలు వెలికి తీస్తాం, గత పాలనలో 31,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు. చూడండి, వైఎస్ జగన్ తప్పు చేశాడని నేను అనలేదు అనేది సాక్షిలో రాశారు. జగన్ శుద్ధపోసేమీ కాదు, ఆయన అవినీతిపరుడు, ఆయన 29 కేసులు ఉన్నాయని అన్ని మాటలు చెప్తే సాక్షిలో అవి రాయలా. తప్పు చేశాడని నేను అనలేదు అనేది ఏదో ఎక్కడో వెలికి తీసినట్టు రాసినట్టున్నారు. సో దానికి కౌంటర్గా నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే అది కూడా సాక్షిలో రాసుకున్నారు. కొత్త దేవుడండి పవన్ స్వామి, నీ నోటి సనాతన ధర్మం మాట, అధికారం కోసమే సనాతన జపం. ఆల్రెడీ ఆయన అధికారంలో ఉన్నారుగా, అధికారంలో ఉండగా అధికారం కోసం సనాతన జపం అంటారేంటి? క్షుద్ర రాజకీయాలకు పవన్ కళ్యాణ్ మతం ముసుగు, ప్రజలను మభ్యపెట్టే కుట్రతో వారాహి డిక్లరేషన్, సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికలు జారీ చేస్తావా? ఇంతగా దిగజారి న్యాయ వ్యవస్థను కించపరుస్తావా? నిప్పులు చెరిగిన భూమన కరుణాకర్ రెడ్డి అని ఒక కౌంటర్ ఉంటే ఆ కౌంటర్ కూడా రాసుకొచ్చేసారు పనిలో పని. సో ఆంధ్రప్రభలో కూడా హైలైట్ చేశారు. ధర్మం ఎప్పుడూ తప్పను, అవసరమైతే అన్నీ వదిలేస్తా, నాతో పెట్టుకుంటే వైసీపీని ఒక్క స్థానానికే పరిమితం చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వారాహి, అలాగే టీటీడీ వారాహి డిక్లరేషన్ మీటింగ్ అది కూడా ఆవిష్కరించారన్నమాట. సనాతన ధర్మంపై ఏకమవ్వాలి, బలమైన చట్టం తేవాలి, సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు ఏర్పాటు చేయాలి, ప్రసాదాల స్వచ్ఛతపై ప్రత్యేక వ్యవస్థ ఉండాలి, ఆలయాలు సంక్షేమ నిలయాలుగా మారాలి. తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఇచ్చారనమాట. సో ఓవరాల్గా ఆ మీటింగ్కి సంబంధించి 4 పత్రికలో కూడా చాలా క్లియర్గా కవర్ చేశారు. ఒక్క సాక్షిలో మాత్రం ఆ లోకం ఆ ప్రపంచం వేరు కాబట్టి అలా కవర్ చేశారు. అది పక్కన పెడితే వైకాపా విధ్వంసకర నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు, శాఖల వారీగా విజన్ రూపొందించుకొని నిర్దిష్ట లక్ష్యంతో పనిచేయాలి, జనవరి నుంచి ఆచరణలోకి P4 విధానం, ప్రాథమిక పారిశ్రామిక సేవా రంగాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. సో వైకాపా విధ్వంస నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది, శాఖల వారీగా కూడా లక్ష్యంతో పనిచేయాలి అని చెప్పి నిన్న చంద్రబాబు గారు పెట్టిన మీటింగు, ఆ రివ్యూ మీటింగ్ని ఇందులో హైలైట్ చేశారు. తర్వాత అన్నీ వారే చేయించారు, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలే పాటించా, నేనేం చెప్పగలనో చెప్పా, అంతకుమించి ఏమీ అడగొద్దు. తొలి రోజు ఏసీబీ విచారణలో గనుల వెంకటరెడ్డి, కొన్ని ప్రశ్నలకు మౌనం, మరికొన్నింటికి అరకొర సమాధానం. సో ఇసుక టెండర్లలో భారీగా 1,000 కోట్లలో 100 కోట్లలో అవినీతి జరిగింది, అదంతా కూడా నేనే చేశానని మీరు అంటారేంటి? గత పాలకులు ఎటువంటి వాళ్ళు మీ అందరికీ తెలుసు. సో వాళ్ళు ఏం చెప్తే అదే మనం చేయాలి తప్ప వాళ్ళు చెప్పింది నేను కాదు అంటే నన్ను ఉంచరు, కాబట్టి వాళ్ళు ఏం చెప్తే నేను అది చేశాను అని గనుల శాఖ డైరెక్టర్గా గతంలో పనిచేసిన వెంకటరెడ్డి గారు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఒకటి, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఏఎస్లు, వీళ్ళగా ఐడిఏఎస్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిందల్లా పనిచేయడానికి కాదు ఉన్నది, వీళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. మరి వీళ్ళని బ్యూరోక్రసీ వ్యవస్థ అని ఎందుకు అంటారు? బ్యూరోక్రసీ అధికారులుగా వీళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు చెప్పిందంతా తలూపి సంతకాలు చేయడానిక? అలాగైతే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు చాలు కదా. ఈ సివిల్ సర్వెంట్లు ఎందుకు అక్కడ ఉండడం? మద్యం కేసులో వాసుదేవరెడ్డి గారు అలాగే చెప్తున్నారంట, వాళ్ళు ఏం చెప్తే నేను అదే చేశాను అని. ఈయన కూడా అదే చెప్తున్నాడు, వాళ్ళు ఏం చెప్తే నేను అదే చేశాను అని. అలాగైతే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టేయండి అక్కడ. బ్యూరోక్రసీ వాళ్ళు ఎందుకు? సివిల్ సర్వెంట్లు ఎందుకు? ఐఏఎస్లో, ఐపీఎస్లో ట్యాగులు ఎందుకు? ఇంకా వాళ్ళు ఏం చెప్తే చేయడానికైతే వీళ్ళు అవసరం లేదు కదా. వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వీళ్ళు వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ సిస్టంలో వీళ్ళు భాగం కాబట్టే వీళ్ళని అక్కడ పెట్టారు. కానీ నా చూడండి సింపుల్గా తప్పించుకుంటున్నారు, నాకు తెలియదు, వాళ్ళు ఏం చెప్పారు నేను అది చేశా, గత ప్రభుత్వానికి ఎదురెళ్తే కష్టం అని చెప్తున్నారంట. ఇసుక టెండర్ల వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే నేను నడుచుకున్నా, అన్నీ వారే చేయించారు, నేను నిమిత్త మాత్రమే అంటూ ఏసీబీ విచారణలో గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వెల్లడించినట్టు సమాచారం. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ధిక్కరించే శక్తి తనకు లేదని, అందుకు వారు చెప్పినట్టు అన్నీ చేశానని అంగీకరించినట్టు తెలిసింది. ఇదిగోండి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ధిక్కరించే శక్తి తనకు లేదంట. అలా లేనప్పుడు ఆ పోస్టు వదులుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పుడు సంతకం పెట్టమన్నారు అనుకున్నప్పుడు వస్తే డైరెక్ట్గా బయటకు చెప్పాలి, మీడియాకి చెప్పాలి, ఇదిగో వీళ్ళు ఇలా చేయమంటున్నారు నేను చేయను అని చెప్పాలి. లేదా పోస్టు వదులుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తే ఇంకా ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ ఎందుకు? ఏమంటారు? సో ఇది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. అడ్డు చెప్పడం అసాధ్యం, నేనేం చెప్పినా ఆగే పరిస్థితి లేదు, వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిందే. నాడు ఐఏఎస్ ఐపీఎస్లకే దిక్కు లేదు, ఇసుక పాలసీ నేను చేయలేదు, కర్త కర్మ అంతా వాళ్ళే, ఫోన్ వస్తే సంతకం పెట్టాల్సిందే, చేతి రాత వే బిల్లులు పెద్దల పనే,
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఏసీబీ కస్టడీలో గనుల వెంకటరెడ్డి. ఇదిగోండి, గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళకి దిక్కు లేదు, నేను నిమిత్త మాత్రుడిని, నన్ను వదిలేయండి, నాకు వాళ్ళు ఏం చెప్తే అదే చేశాను అని అన్నాడు. సో నేనేమంటానంటే, అలా వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి వీళ్ళు ఎందుకు, ఇంత ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఎందుకు, ఒక వ్యవస్థ అనే పేరు ఎందుకు? అలా చేస్తే మన దేశంలో ఆ వ్యవస్థ తీసేయండి. ఇంకా ఇది రాజ్యాంగంలో మూడో వ్యవస్థను ఇంక తీసేయండి, అవసరం లేదు. శాసన వ్యవస్థలో ఉన్నోళ్ళు, రాజకీయ నాయకులు, పాలకులు ఏం చెప్తే దాన్ని కళ్ళు మూసుకుపోయి సంతకాలు పెడితే అవసరం లేదు ఆ వ్యవస్థ. అలా పెట్టడానికి సంతకం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలు. సంతకం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ హోదాలో పనిచేయచ్చు. అభ్యంతరం చెబితే ఐఏఎస్ ఐపీఎస్లకే దిక్కులేని పరిస్థితి. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందే. వాళ్ళ మాటకు అడ్డు చెప్పడం కుదరని పని. వద్దన్న ఆగే పరిస్థితి లేదు. ఇసుక దందాలో కర్త కర్మ అంతా వాళ్లే అని గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పేర్కొన్నట్టు తెలిసింది. అన్నీ తెలిసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు అని ఏసీబీ అధికారులతో అన్నట్టు సమాచారం. అది ఆయన చెప్పారు. సో ఇదేమన్నా ఆంధ్రప్రభలో రాశారా? ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆంధ్రప్రభలో అయితే రాయలేదులే. ఇది కూడా పక్కన పెడితే, జైళ్లలో కుల వివక్ష ఏంటి? సుప్రీంకోర్టు మండిపాటు. కులం ఆధారంగా పనులు కేటాయింపు వద్దు, ఖైదీలకు గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని స్పష్టీకరణ. 10 రాష్ట్రాల కారాగార నిబంధనలు కొట్టివేత. వివక్ష చోటు చేసుకుంటే రాష్ట్రాలదే బాధ్యత అని హెచ్చరిక. జైళ్లలో కుల వివక్ష ఉందా లేదా? నాకు తెలిసైతే ఉంటుంది. సో నాకైతే నాకు ప్రాథమికంగా తెలిసినంత వరకు జైళ్లలో కూడా కుల వివక్ష ఉంటుంది. సో నిజంగా ఉందా లేదా అనేది వీలైతే కామెంట్ చేయండి. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్. 11.72 లక్షల మందికి 2028 కోట్ల చెల్లింపు. 1,00,000 కోట్లతో 2 వ్యవసాయ పథకాలు. 5 భాషలకు ప్రాచీన భాష హోదా. చెన్నై మెట్రో విస్తరణ. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. ఇరాన్పై పరిమితంగానే దాడి. అణుస్థావరాల జోలికి వెళ్లొద్దు. ఇజ్రాయెల్కు అమెరికా షరతు. ఐడిఎఫ్ దాడుల్లో హమాస్ అప్రకటిత ప్రధాని హతం. బీరూట్లో అపార్ట్మెంట్ ధ్వంసం, 9 మంది మృతి. సాధారణ పౌరుల్ని చంపేస్తున్నారు. సాధారణ పౌరుల జోలికి ఎందుకు వెళ్తున్నారో వీళ్ళు అర్థం కావట్లేదు. ఆ దేశం ఈ దేశం కొట్టుకొని అందులో సాధారణ పౌరులు దెబ్బతినేస్తున్నారు. వరద బాధితులకు అండగా దాతలు. ఇంకా సీఎంఆర్ఎఫ్ చెక్కులు వస్తూనే ఉన్నాయన్నమాట. సీఎంఆర్ఎఫ్కి రాజధాని అమరావతిని తాకుతూ హైవే విస్తరణ. వినుకొండ గుంటూరు మార్గం వైపు 25 కిలోమీటర్ల పొడిగింపు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఓకే, నేను అమాయకుడిని, ముందస్తు బెయిల్ ఇవ్వండి. సజ్జల పిటిషన్. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైకాపా నేత, గత ప్రభుత్వంలో ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నన్ను 120 నిందితుడిగా చేర్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వైకాపా నేతలు కార్యకర్తలను వేధిస్తున్నారు. అదే క్రమంలో నాపైన కేసు పెట్టారు. నేను అమాయకుడిని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమాయకులంట. మాజీ ఎంపీ నందిగం సురేష్కు మరో ఎదురు దెబ్బ. మరియమ్మ మృతి కేసులో పీటీ వారెంట్కు కోర్టు అనుమతి. పీటీ వారెంట్ వేశారండి. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరో 6 అరెస్టు. చంద్రబాబు ఇంటి మీద దాడి కేసు, టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు, ఇవన్నీ వైసీపీని సుదీర్ఘకాలం వెంటాడతాయి. తర్వాత గంజాయి డ్రగ్స్ కస్టడీకి రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్. జిల్లాకు ఒకటి చొప్పున 26 నార్కోటిక్ కంట్రోల్ సెల్స్. విశాఖపట్నం, పాడేరులో స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగాలు. 5 చోట్ల ప్రత్యేక న్యాయస్థానాలు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కీలక నిర్ణయాలు. 10న జరిగే కేబినెట్ భేటీలో ప్రతిపాదనలు పెట్టాలని తీర్మానం. మంత్రివర్గ ఉపసంఘం నిన్న మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో భాగంగా రాష్ట్రంలో గంజా, అలాగే మాదక ద్రవ్యాలు, నిషేధిత పదార్థాలు, వాటి కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం మీద నిన్న డిస్కస్ చేశారనమాట. అది ఇక్కడ ఒకటి బ్యానర్ వేశారు. అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. గంజాయి అండ్ నిషేధిత మాదక ద్రవ్యాల ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ 1908. సమాచారం కానీ ఫిర్యాదులు కానీ చేయాలంటే దానికి చేయొచ్చు. అట్లాగే వైజాగ్ స్టీల్ అమ్మేస్తున్నామనడం సత్యదూరం. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తుందన్న ఆరోపణలు నిరాధారం, సత్యదూరమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గురువారం ఎక్స్లో పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్లో చేసిన ఆరోపణలు ఆయనకు బదులిచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏది క్లారిటీ రావట్లేదు. ఒకసారేమో దానిలో సెయిల్లో కలుపుతారు, సెయిల్లో విలీనం చేస్తారనే వార్త ఒకటి వచ్చింది. ఇంకోసారేమో దానికి డబ్బులు ఇస్తారో అక్కడ ఉన్న సైట్లు భూములు అమ్మేసి డబ్బులు ఇస్తారనే వార్త వచ్చింది. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఏది తెలియట్లా. విశాఖలో పర్యాటక అక్రమాలపై విచారణ. సో రిషికొండ బీచ్లో ఏం జరిగింది అనే అక్రమాల మీద విచారణ చేస్తున్నారంటండి. ఎంక్వైరీ జరుగుతోంది. అలాగే ధూపదీప నైవేద్య సాయం 10,000కు పెంపు మరో హామీ అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వు. 5,400 చిన్న ఆలయాలకు ప్రయోజనం. మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని 5,000 నుంచి 10,000కు పెంచింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 5,400 ఆలయాలకు ఇప్పుడు వరకు నెలకు 5,000 ఇస్తున్నారు కదా, దాన్ని 10,000కు చేశారన్నమాట. సో మరో ఎన్నికల హామీ నెరవేర్చారన్నమాట. తర్వాత వారాహి ఈ డిక్లరేషన్ మీటింగ్ని ఇక్కడ లోపల పేజీలో బాగా హైలైట్ చేశారు. ఇది ఇక్కడ చూడొచ్చు. తర్వాత సనాతన ధర్మ పరిరక్షణకు చట్టం తేవాలి, వారాహి డిక్లరేషన్లో పవన్ కళ్యాణ్ అని చెప్పుకున్నాం. మద్యం దుకాణాలకు 3 రోజుల్లో 3,000 దరఖాస్తులు. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటి వరకు 3,000కు పైగా దరఖాస్తులు అందాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తొలి రోజు 200, గత 2 రోజుల్లో 2,800. ఇప్పటి వరకు రుసుముల రూపంలో 60 కోట్లు సమకూరాయంట. ఎమ్మెల్యే అంటే భయం లేదా, ఆయన్ను కలవరా, పవన్ విద్యుత్ సంస్థల కార్యాలయాలపై దాడులు, ఆలూరు వైకాపా ఎమ్మెల్యే అనుచరుల హల్చల్. స్థానిక ఎమ్మెల్యే అంటే భయం లేదా, ఆయన్ను కలవకుండా మీ ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేసుకుంటూ పోతారా అంటూ ఆలూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు అనుచరులు రెచ్చిపోయారు. కర్నూలు జిల్లా ఆలూరు, దేవనకొండ, ఆస్పర్ మండలాల్లోని పవన్ విద్యుత్ సంస్థల కార్యాలయాల్లోకి వెళ్ళి దౌర్జన్యానికి దిగారంట. మా ఎమ్మెల్యే అంటే మీకు భయం లేదా, ఆయన వచ్చి కలవరా అని. అంటే కమిషన్ల కోసమేమో. తర్వాత ఈనాడు ఈరోజు 3-4 చేశారు. తర్వాత తెల్లారేసరికి తుడిచిపెట్టేసేలా విరుచుకుపడుతున్న విపత్తులు. గత నెలలో మన్యంలోనూ వైనాడు తరహా విలయం. పట్టణ నగర ప్రాంతాల్లో విరిగిపడుతున్న కొండ చర్యలు. ఎక్కడ చూసినా అధిక విస్తృతిలో అత్యంత భారీ వర్షాలే. సంసిద్ధత కొరబడిన విపత్తు నిర్వహణ సంస్థ. అల్లూరు సీతారామరాజు జిల్లా దుప్పిలివాడ పంచాయతీలో తూర్పు కనుమల మీదుగా ఒడిశా వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారిలో కొట్టుకుపోయిన పిల్లిగడ్డ వంతెన కొట్టుకుపోయింది. ఎలా మారిపోయిందో చూడండి. తర్వాత బోగస్ సంస్థలతో జీఎస్టీ ఎగవేత. 30,843 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నకిలీ ఇన్వాయిస్ల సృష్టి. ఇప్పటి వరకు 417 కోట్లు రికవరీ. దేశవ్యాప్తంగా కాగితాలపైన 21,808 వ్యాపార సంస్థలు. రాష్ట్రంలో 334 బోగస్ కంపెనీలు ఉన్నట్టు వెల్లడి. మలివిడత తనిఖీల్లో మరో 53 నకిలీలు గుర్తింపు. జీఎస్టీ ఎగవేయడానికి, జీఎస్టీ అంటే ఇప్పుడు ఒక 40 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్ జరిగితే జీఎస్టీ కట్టాలి కాబట్టి జీఎస్టీ ఎగవేయడానికి కొత్త బోగస్ సంస్థలు సృష్టించి ట్రాన్సాక్షన్స్ తక్కువగా చూపిస్తున్నారు. జీఎస్టీ నుంచి తప్పించుకుంటున్నారు. అది వేశారన్నమాట. సో దేశవ్యాప్తంగా తప్పుడు రిజిస్ట్రేషన్లతో జీఎస్టీ ఎగవేస్తున్న సంస్థల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నష్టపోతున్నాయి అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు. అదొకటి. తర్వాత అమరావతిలో సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రం, వసతి గృహాలు, గురుకులాల డాష్బోర్డులో విద్యార్థులు ప్రగతి ఆరోగ్య నివేదికలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు చెప్పారు. తర్వాత గంటకు 25 కిలోమీటర్ల వేగం మించని వాహనాలకు 16 ఏళ్ళు దాటినా నడపొచ్చు. గంటకు 25 కిలోమీటర్లు దాటకుండా ఎవరు వాడతాం? మన దగ్గర బండి కానీ కారు కానీ అలా వాడతామా? వాడలేం కదా. విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నడిపేందుకు 16 ఏళ్లు దాటిన వారికి వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. గంటకు 25 కిలోమీటర్ల మించిన వేగంతో నడిపే వాటికి 16 ఏళ్ళు దాటినా రోడ్డు మీద తిరగొచ్చంట. అది ఇచ్చారు. తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు. రోజు 24,000 ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తాము. తిరుమల ఏవో జె శ్యామలరావు అని ఇచ్చారు. సో ఇవన్నీ ఈనాడులో కీలకమైన అంశాలు అనమాట. సో సాక్షిలోకి వెళ్దాము. ఈనాడులో ఆల్మోస్ట్ కీలకమైన అంశాలని చెప్పాను. తర్వాత దగాపడ్డ రైతన్న, కూటమి నేతల అవమానాలు, చిత్కారాలు, హామీలు అటకెక్కించి దారుణంగా వంచిన చంద్రబాబు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అన్నదాతలపై నోరు పారేసుకుంటున్న కూటమి నేతలు, కుక్కలకున్న విశ్వాసం రైతులకు లేదని ఎమ్మెల్యే కొలుకుపోడు వివాదాస్పద వ్యాఖ్యలు. సూపర్ 6 లేదు, రైతు భరోసాకు మంగళం.
అని రాసుకొచ్చారు. ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయిందండి. ఇంకా పూర్తిగా ఏదో ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అయిపోయినట్టు, సంవత్సరం అయిపోయినట్టు, 2 సంవత్సరాలు వచ్చినట్టు ఎందుకు ఈ రాతలు? దగాపడ్డ రైతన్న. రైతుల్లో లేదా ఆందోళన ఏముందరా, ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా, ఇంకో 3-4 నెలలు ఆగుదాంలే అని రైతులు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం అనుకోవట్లే. సరే, అది పక్కన పెట్టేద్దాం. తర్వాత బాబు మోసాలపై ప్రజాగ్రహం. పార్టీ నేతలు జడ్పీటీసీలతో సమావేశంలో వైఎస్ జగన్ తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలోనూ చర్చ మొదలైంది. ఎస్, ఈ చర్చే కావాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ చర్చే కావాలి. తమకు ఎవరి హయాంలో మంచి జరిగిందో ప్రతి కుటుంబంలో చర్చ జరగాలి. అలా జరిగితేనే మంచిది. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా వార్షిక బడ్జెట్ లేదు. పథకాల కేటాయింపులపై నిలదీస్తారనే భయంతో ఓటాన్ అకౌంట్తో చంద్రబాబు కాలయాపన. సూపర్ 6 హామీల అమల్లో విఫలము. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం, ప్రతిదీ స్కామే. కేసులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. ఎంత ఆశావహ దృక్పథం చూడండి. ఎప్పుడో 4 సంవత్సరాల 10 నెలల తర్వాత, పోనీ 4 సంవత్సరాల 8 నెలల తర్వాత వచ్చే ప్రభుత్వం మీద ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆశావహ దృక్పథంతో పార్టీ నాయకులకు ఒక నూరు పోసారన్నమాట. మళ్ళీ మనమే గెలుస్తాం, సో మీరు కసిగా పనిచేయండి, కేసులు పెట్టినా ఇబ్బంది లేదు, ఎదుర్కొందాము అని. ఒక పార్టీ అధినేతగా ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా? టీడీపీ నేత కుట్ర, దివ్యాంగుని పింఛను కోత. తన ఇంటి వద్ద కూలి పని చేయడానికి నిరాకరించారనే కక్షతో చిత్తూరు జిల్లాలో ఓ టీడీపీ నాయకుడు దివ్యాంగుడి పింఛను రద్దు చేయించాడంట. కొప్పత్తి ఎంఎస్ఎంఈని టీసీని తరలిస్తే ఉద్యమం. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కొప్పర్తిలో కొనసాగించకపోతే ఉద్యమం తప్పదని చంద్రబాబు ప్రభుత్వాన్ని అఖిలపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఓకే, చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో మరో బాలిక బలి. మొన్న మచ్చుమర్రిలో వాసంతి, నేడు పొంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్. చిత్తూరు జిల్లా పొంగనూరులో బాలిక కిడ్నాప్ అయిన 3 రోజులకు రక్షించలేని పోలీసులు, హంతకులు ఎవరో కూడా కనిపెట్టలేకపోయారు. బాలిక శరీరం పైన గాయాలు, రక్తస్రావం గుర్తించిన స్థానికులు. గాయాలేమీ లేవని పోస్టుమార్టంలో తేలిందంటున్న నిపుణులు. ఇది వాస్తవం ఏంటనేది నాకు తెలియదు. యాక్చువల్లీ ఈ ఘటన నేను ఒకసారి వెరిఫై చేసి సెపరేట్ వీడియో చేస్తాను. ఆల్రెడీ మచ్చుమర్రిలో జరిగిన ఘటనలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వంలో తప్పు కనిపిస్తోంది మచ్చుమర్రి ఘటనలో. సో ఈ ఘటనలో కూడా ఇలా ఉంటే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే, బాధ్యత తీసుకోవాల్సిందే. జనం కన్నీళ్లకు జవాబేది. నాడు బుడమేరు గేట్లు తెరిచి నేడు బాధితులను గేటు బయటకు తరిమి నిండా ముంచారు కదరా. సో బుడమేరు బాధితులకు సరిగ్గా సాయం అందలేదని అక్కడ అర్జీలు ఇవ్వడానికి భారీగా జనం వస్తుంటే వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు అని సాక్షిలో రాశారు. అమరావతి పార్ట్నర్ ఈశ్వరన్కు జైలు శిక్ష. సింగపూర్ రవాణా మంత్రిగా ఉండగా అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణ. సో గతంలో మంత్రి ఈశ్వరన్ గారు తరచూ వచ్చి చంద్రబాబు గారిని గతంలో కలిసేవారు కదా. సో ఆయనకు జైలు శిక్ష పడిందంట ఈశ్వరన్కు. అది సాక్షిలో హైలైట్ చేశారు. తర్వాత ఇంకా సద్దు మనగలేదు. అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టిన సినీ పరిశ్రమ. నాగార్జున ఫ్యామిలీ, సమంతకు చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాసు, విజయ్ దేవరకొండ తదితరుల బాస్ట సున్నిత అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలు తీసుకుంటామన్న సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా. ఇదండి. తర్వాత ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో సాక్షిలో ఇచ్చిన అంశాలు ఇవి. సాక్షిలో ఇంకో పేజీకి, నెక్స్ట్ పేజీకి కూడా వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ పేజీలో నాడు ఇంటింటికి వాలంటీర్లు, నేను పేదల బతుకులు నడి రోడ్డు పాలు. విజయవాడ కలెక్టరేట్ల సంబంధించి వార్తలు రాశారన్నమాట. బాబు మోసాలపై ప్రజాగ్రహం. వైఎస్ఆర్సీపీ నేతలు జడ్పీటీసీలతో సమావేశం మీద మొత్తం రాసుకొచ్చారు. 2వ పేజీ మొత్తం దీన్నే పరిచారు. నెక్స్ట్ పేజీ అమరావతి పార్ట్నర్ ఈశ్వరన్కు జైలు శిక్ష అనేది రాసుకొచ్చారు. విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగణంతో. సరే, ఇవన్నీ సాక్షిల వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇది చెప్పేశాను. మా ఎమ్మెల్యే పిలిస్తే రారా. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు వీరంగం. రెన్యూ గ్రీన్ ఇన్ఫ్రా ఆఫీసులపై దాడులు. సిబ్బందిగా తమ వారిని నియమించుకోలేదన్న ఆగ్రహంతో 5 వాహనాల్లో వచ్చి విధ్వంసం. కర్నూలు జిల్లాలోని 3 మండలాల్లో కార్యాలయాలపై వరుస దాడులు. అది తర్వాత వైవాహిక అత్యాచారం నేరం కాదు, భార్య అనుమతి లేకుండా జరిపే శృంగారాన్ని క్రిమినల్ చర్యగా పరిగణించలేము, నేరంగా గుర్తిస్తే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం అని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. అది ఆ పరిస్థితి ఎక్కడ ఉండదు అనుకుంటున్నా, అది వేరే విషయం. తర్వాత 15% వృద్ధి రేటు లక్ష్యం. కొత్త పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టాలి. 15% వృద్ధి రేటు అంట. వృద్ధి రేటు 15% అంత ఈజీనా?
మళ్ళీ ఆర్థిక వృద్ధి సాధించాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, వారిపై అదనపు భారం లేకుండా ఆదాయం పెంచడంపై దృష్టి. 2014 తర్వాత విభజన కష్టాలున్న 13.7% వృద్ధి రేటు సాధించాం. జగన్ రివర్స్ నిర్ణయంతో అది 10.59%కి తగ్గింది. అసలు ఈ వృద్ధి రేటే ఒక పెద్ద బోగస్. మేము ఎంత వృద్ధి రేటు సాధించాం, ఎంత వృద్ధి రేటు సాధించామని చూపిస్తారు, కానీ వాస్తవం వేరు. సో ఇవి ఆంధ్రజ్యోతిలో అంశాలన్నమాట. సెకండ్ పేజీకి వెళ్దామా. ఛత్తీస్గఢ్లో ఉత్తుత్తి బ్యాంకు, ఎస్బీఐ పేరుతో రాత్రికి రాత్రి నకిలీ బ్యాంకు, కొలువుల పేరుతో లక్షల్లో వసూలు, తెరిచిన 10 రోజుల్లోనే గుట్టురట్టు. బ్యాంకు ఉత్తుత్తి బ్యాంకు ఒకటి ఏర్పాటు చేసి అందులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తారంట. ఒక 7,000 అద్దె పెట్టి ఒక ఆఫీస్ తీసుకొని దానికి ఎస్బీఐ బోర్డు తగిలించి ఒక 10 రోజుల్లోనే డబ్బులు వసూలు చేశారంట ఉద్యోగాలు ఇస్తామని. ఏం తెలివితేటలండి జనంలో. మంగళగిరి కోర్టు వద్ద నందిగం హల్చల్, కుటుంబ సభ్యులతో భేటీలు, సెల్ఫీలు. ఓకే. సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రభలో కూడా చూస్తే, ఆంధ్రప్రభలో ప్రతి శాఖలో కొత్త పాలసీలు, తద్వారా ఆర్థిక పురోగతి ఇందాక చెప్పాము. తర్వాత సనాతన ధర్మం మీద కూడా మనం చెప్పుకున్నాము. 1,00,000 కోట్లతో ఆహార భద్రత, ఒకే గొడుగు కిందకు వ్యవసాయము, రైతుల సంక్షేమం, 7 ఏళ్లలో నూనె గింజల ఉత్పత్తిలో స్వావలంబన, మరాఠీ, పాలి, ప్రకృత్, అసామీస్, బెంగాలీలకు క్లాసికల్ లాంగ్వేజెస్గా గుర్తింపు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి, నూనెల ధరలు పెరుగుతున్నాయి. దాని మీద చర్చించి ఏదో కంట్రోలింగ్ ఒక వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. ఏదో చెప్పారు, ఏదో చేశారు. మాకు నిధులు ఇవ్వండి, నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటాం. అర్బన్ అథారిటీ పేరుతో కొన్ని ప్రాంతాలపైనే ప్రత్యేక శ్రద్ధ, పెద్దలకు నచ్చిన ప్రాంతాలకే అభివృద్ధి ఫలాలు పరిమితం. నిధుల కేటాయింపుల్లోనూ ఆ దిశగానే పెద్దపేట, మిగతా నియోజకవర్గాలపై శీతకన్ను. సో రూరల్ ప్రాంతంలో కొంతమంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారనమాట, మాకు నిధులు ఇవ్వండి. మేము ఒకప్పుడు ఏసీడీపీ, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అని ఉండేవి ఒకప్పుడు, కానీ 2000 రాష్ట్ర విభజన తర్వాత అవి లేవు, అవి తీసేశారు. దాంతో చాలామంది ఎమ్మెల్యేలకు సొంత నిధులు ఉండట్లా. తర్వాత రోత నేతలు మోటు మాటలు, ఒక్కసారితో సరిపోతుందా? దారి తప్పుతున్న రాజకీయ నాయకులు, జుగుప్సకరమైన భాష, అనైతిక వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు అదే అలవాటుగా మారిపోయిన వైనం. తెలుగు రాష్ట్రాల్లో అభ్యంతరకర పరిణామం, భావ ప్రకటన స్వేచ్ఛకు నీచమైన భాష్యం, బరితెగించిన సోషల్ మీడియా, చిల్లర కథనాలు, చిలువలు, పలవలు. కరెక్టే. సోషల్ మీడియా వచ్చాకే వరస్ట్ కల్చర్ తయారైంది రాజకీయాల్లో. తర్వాత ఎస్పీల తీరు, ఎమ్మెల్యేలు బేజారు, తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మదన పడుతున్న ప్రజాప్రతినిధి. ఎస్పీలు ఏంటి, డిఎస్పీలే పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలని. ఎస్పీల వరకు ఎందుకు, డిఎస్పీలు కూడా ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లా చాలా చోట్ల. ఎందుకంటే వారి నియామకం అంతా పైన సెంట్రలైజ్డ్ నుంచి జరిగింది. పబ్లిసిటీ ఎవరో పోలీస్ బాసులంటూ విమర్శలు, సీఎం ఆదేశాలకు భిన్నంగా నడుస్తున్న ఆరోపణలు, ముఖ్యమైన కేసుల్లో కొనబడిన స్పీడు, కూటమి ప్రభుత్వానికి నష్టం తెచ్చేలా నిర్ణయాలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకునే పనిలో సీఎం అని రాశారు. సో ఇది సెపరేట్గా ఒకసారి వెరిఫై చేసి చెప్తాను. సో ఇప్పటికే లేట్ అయింది, 7:30 అయింది. ఇంకా లేట్ అయింది అంటారు కాబట్టి ఈ రోజుకి నేను ఇంకా ముగిస్తున్నాను. వేరే అంశాలు అని ఏమైనా ఉంటే మళ్ళీ నేను సెపరేట్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.